సైకలాజికల్గా, ఫిలసాఫికల్గా, తాత్వికంగా, మానసికంగా పాకిస్తాన్ అనేది ఎప్పుడూ కూడా పగతో రగిలిపోతూ ఉంటుంది. మతం వల్ల, సాందస్వాదం వల్ల రగిలిపోతూ ఉంటుంది. కాబట్టి మతమే ప్రాతిపదిక. ఆ ప్రజాస్వామ్యానికి మతం ప్రాతిపదిక అయిన ఒక దేశాల్లో ప్రజాస్వామ్యం బతకదు. రెండోది, అసలు పాకిస్తాన్ అనేది ఇస్లామిక్ దేశమైనప్పటికీ, ఇస్లామిక్ దేశమైన ఆయన ప్రకటించుకున్నప్పటికీ పాకిస్తాన్ ఆత్మ ఎక్కడుంది? ప్రతి దేశానికి ఒక ఆత్మ ఉంటుందండి. ప్రతి దేశానికి, చిన్న నుంచి పెద్ద దేశానికి కూడా ఆత్మ మీదే ఆధారపడి జాతీయత ఆధారపడి ఉంటుంది. మరి పాకిస్తాన్ ఆత్మను వాళ్ళు ఏమంటారు? పాకిస్తాన్ అనేది గుర్తుపెట్టుకోవాలి, ఇస్లామాబాద్ నుంచి ఈ కింద కరాచీ వరకే మొత్తం అది ఎక్కడుందండి? ఇండస్ వ్యాలీ బేసిన్, సింధు నాగరికత లోయలో ఉంది. హరప్పా, మొహంజదారో పట్టణాలు ప్రధానంగా ఇప్పుడు పాకిస్తాన్లో ఉండిపోయినాయి. హరప్పా, మొహంజదారో ఈ పట్టణాలన్నీ అంటే ఇండస్ వ్యాలీ బేసిన్లో సింధు నాగరికతకి, అంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రాచీన నాగరికత మూల స్థానంలో ఉండి కూడా పాకిస్తాన్ ఎప్పుడూ కూడా మా ఆత్మ సింధు నాగరికత కాదు, కానీ ఇస్లామిక్ మక్కా మదీనా దగ్గర ఉన్నది అంటది. అసలు పాకిస్తాన్కి మక్కా మదీనా ఇస్లామిక్ అనే రిలీజియన్ సంబంధం ఉందో తప్పితే మిగిలిన వాటిలో ఎటువంటి సంబంధం ఉండదు నాగరికత పరంగా. అంటే పాకిస్తాన్ ఆత్మ అనేది పాకిస్తాన్ దగ్గర ఉన్న ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇండియా దానికి ఉమ్మడిగా ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయకుండా మాకు అక్కడ ఉంది ఇస్లామిక్ పర్షియన్ దగ్గర అంటది అది. కానీ లేదు కదా. అంటే మన ఆత్మ మన శరీరంలో ఉన్నది వేరే వాడి శరీరంలో వెతుక్కుంటే అస్తిత్వం ఉంటుంది.